సంతస్తర సాకారం సారస్వత ప్రాకారం పూసపాటి రాజవంశలధిక ఆకారం పలుకలమ్మ సిగపాయిల పసిడి నగరం విద్యాధరి గిరిశిఖరం విజయనగరం. అలాంటి ఈ విజయనగరంలో 40 సంవత్సరాల పండగ. ఇట్స్ నాట్ ఏ రిట్రీట్, ఇట్స్ నాట్ ఏ సెమినార్, ఇట్స్ ఏ సెలబ్రేషన్. లెట్ us సెలబ్రేట్. ఇలా సెలబ్రేషన్ కి ఆహ్వానం విజయనగరం నుండి పలుకుతూ ఈ సెలబ్రేషన్ ఎవరెవరిని పిలాలి అనే దానికి మా చెల్లి సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. 2 చేతులు జాయిన్ చేసి క్లాప్స్ తో ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. విజయనగరానికి విద్యకు నగరముగా ప్రసిద్ధి. చరిత్రలో కూడా విజయనగరంకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కొంత భాగం కలిపి మే 15, 1979 విజయనగరం జిల్లాగా ఆవిర్భవించింది. ఈ జిల్లాలో 1978 సంవత్సరంలో బ్రదర్ జూలియస్ గారి నాయకత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్న విశ్వాస విద్యార్థులుగా ఉన్న కొంతమంది యవనస్తులు విజయనగరానికి వచ్చి ప్రఖ్యాతిగాంచిన సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఆరాధనలో పాల్గొనడం, కొంతమంది విద్యార్థులను కలుసుకొని సువార్తను అందించడం ద్వారా రక్షణలోనికి రావడం జరిగింది. బ్రదర్ ఎన్ జోసెఫ్ గారు, బ్రదర్ విల్సన్, సిస్టర్ సుధారాణి, సిస్టర్ ఇందిరాదేవి మేడం గారు, సిస్టర్ సరళబాల మేడం గారు, బ్రదర్ సాల్మన్ రాజు గారు, బ్రదర్ ప్రశాంత్, జీవన్, సిస్టర్ సలోమి పరిచయంతో ఇందిరా మేడం, సరళబాల గారి రూమ్ లో బైబిల్ స్టడీ ప్రారంభించడం జరిగింది. సిస్టర్ మణి, సిస్టర్ రాజ్యలక్ష్మి మరికొంతమంది విద్యార్థులు రక్షించబడడం, వారి జీవితాల్లో ఈ యొక్క సేవ ప్రారంభించబడడం జరిగింది. ఆ రీతిగా 1980 సంవత్సరం నెహ్రూ పార్క్ అందు బ్రదర్ కేకే ఇస్రాయల్ గారు, బ్రదర్ ఏఆర్ మూర్తి, బ్రదర్ శామ్యుయల్ రాజ్, బ్రదర్ జార్జ్ మరియు సుకుమార్ పట్నాయక్ గారు, స్థానిక ఉపాధ్యాయులైన సాల్మన్ రాజ్ గారు కుమార్ గారు బైబిల్ స్టడీకి అటెండ్ అవుతూ విద్యార్థి పరిచర్యను ముందుకు తీసుకువెళ్లారు. ఆ రీతిగా ప్రారంభించబడి పునాదులు వేయబడినటువంటి పరిచర్య 1984 సంవత్సరంలో ఇక్కడ సరి అయినటువంటి రీతిలో రూపుదిద్దుకుంది. ఈ చిన్ని ప్రయత్నాన్ని విజయనగరంలో జరిగిన పరిచర్యను మనం చూద్దాము. ప్రభు శక్తిమంతుడు, మన జిల్లాను ఆయన ప్రేమించారనే విషయం మనం తెలుసుకొని ప్రభువును స్తుతిద్దాం. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఆరాధిద్దాం. ఎంత మందిని ప్రభు ఈ చిన్న జిల్లా నుండి రక్షించారు, ఆయన కొరకు సాక్షులుగా నిలవబెట్టుకున్నారు. అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం, చప్పట్లు కొడుతూ, ప్రభువా నువ్వు గొప్పవాడవు, మా జిల్లాను మీరు ప్రేమించినందుకు మీకు వందనాలు. అమ్మ మ్యూజిక్ ఒకసారి మ్యూజిక్ బ్యాచ్ వైజ్ నిలబడదామండి. 1984 to 1994 పక్కకు జరగాలండి. మీద ఒక గ్రూప్ ప్లీజ్. అన్ని గ్రూప్స్ నిలబడాలి. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకి. ఇక్కడ 95 to 2004. ఇప్పుడు మనము ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు చిన్న ప్రెజెంటేషన్ ఇస్తున్నారండి. ఒక 2 నిమిషాలు ఒకసారి చూడవలసిందిగా మనవి చేస్తాం. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హలో. ఈ సమయంలో విజయనగరం హెడ్ క్వార్టర్స్లో దేవుని యొక్క విద్యార్థి పరిచర్య తాలూకా జ్వాల ప్రారంభమైంది. మేమందరం కూడా పైనీర్స్ ఆఫ్ ద విజయనగరం మినిస్ట్రీ
పైనీర్స్ అంటే ప్రారంభ చేయడానికి దేవుడు చిన్న పనిముట్లుగా వాడుకున్నటువంటి మేమందరం కూడా ఒక బ్యాచ్గా ఉన్నాము. మా బ్యాచ్లో పాలిటెక్నిక్ స్టూడెంట్స్గా ఉండి ఈరోజు వారు పెద్ద పెద్ద కళాశాలలో ప్రిన్సిపల్స్గా, పెద్ద పెద్ద సంఘాల్లో కాపర్లుగా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. రోహిత్ శర్మ మొన్న 2020 క్రికెట్ మ్యాచ్లో ఆ యొక్క విన్నర్ అయినప్పుడు తను చాలా ఎమోషన్ అయిపోయాడు. తెలుసా, ఎమోషన్ అయిపోయాడు. ఎమోషన్ అయిపోయి ఏం చేశాడు? మట్టి తిన్నాడు. మిమ్మల్ని మట్టి తినమంటలేదు నేను ఇప్పుడు ఇక్కడ, బట్ ఈ మట్టిని మర్చిపోకూడదు. రెండో పాయింట్, ఈ బ్యాచ్ ఇదంతా విజయనగరం బ్యాచ్. అంటే ఇక్కడ విజయనగరంలో ఎంఆర్ కాలేజ్ చదువుకొని ఈరోజు భోగాపురంలో ఉండొచ్చు. ఇందులో ఉన్నాడు కనకరాజు ఉన్నాడు, రైట్, వెరీ గుడ్. అదేవిధంగా ఇక్కడ మారి మనసు పొంది సాంబశివరావు ఈజ్ వరల్డ్ విజన్ మేనేజ్మెంట్ ఉన్నాడు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎందుకంటే విజయనగరంలో కాలు పెట్టిన తర్వాత రూపురేఖలు మారిపోయేవి. మొట్టమొదటి స్టాఫ్ వర్కర్గా ఉన్నటువంటి భూషణం గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. భూషణం గారు. ప్రియమైనటువంటి నా ఆత్మీయ బంధుస్తులారా, ఈరోజు నాకు చాలా సంతోషం. 40 సంవత్సరాల తర్వాత మరలా నేను విజయనగరంలో అడుగుపెట్టాను. అఫ్కోర్స్ దేశం అంతా వేరే దేశాలు తిరిగి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతంలో 1984 సంవత్సరము జనవరి నెలలో నేను ఇక్కడికి రావటం జరిగింది. 85 మే వరకు ఈ ప్రాంతంలో ఉండి పనిచేశాను. గ్రాడ్యుయేట్ హెల్పర్గా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 5 జిల్లాల్లో నేను పనిచేశాను. నా వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తీసేయండి, ఎంత ఉండదు అప్పుడు నా వయసు. జస్ట్ 23-24 సంవత్సరాల్లో నేను ఇక్కడికి వచ్చాను. నాకెవరు తెలియదు, కొన్ని చర్చలు మాత్రం తెలుసు, కొంత వ్యక్తులు మాత్రం తెలుసు. వారిని ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలో ఒక సైకిల్ కూడా ఇచ్చారు నాకు, మన స్టాఫ్కి పనిచేయటానికి. ఆ సైకిల్ తోటి యంగ్ ఫెలోగా మొత్తం అంతా చుట్టూ తిరిగి వచ్చేవాడిని. నాతో పాటు ఇక్కడ ఉన్నారు కొంతమంది, వీళ్ళని కూడా ఎక్కించుకొని తిరిగాను. అది నా భాగ్యం. మేమేమో చేసామని కాదు, కానీ ప్రార్థన చేశాం. ప్రతి కళాశాలలో కూడా మోకరించి ప్రార్థన చేశాం. అడుగుపెట్టిన చోటల్లా కూడా దేవుడు ద్వారాలు తెరిచాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇంత గొప్ప సంతోషకరమైన దినంలో పాల్గొనడం నాకు చాలా సంతోషకరము. స్టూడెంట్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా ఒక మూమెంట్. ఎవరు దీన్ని ఆప్యాయతో తీసుకొని మూమెంట్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటారో అప్పుడు అది చక్కగా ముందుకు వెళ్తుంది. అలాంటి ఆప్యాయత కలిగి ఈ మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళిన చోట కొన్నిసార్లు కుంటుపడుతూ ఉంటుంది. నా యొక్క చిన్న అనుభవంలో ఈ స్టూడెంట్ మినిస్ట్రీకి కావలసినటువంటి వనరులు ఏమైనా ఉందంటే గ్రాడ్యుయేట్స్ తప్పకుండా ఉండాలి, గ్రాడ్యుయేట్స్ ఫ్యామిలీస్ ఉండాలి. వారి యొక్క ఓపెన్ హోమ్స్ ద్వారా ఈ మినిస్ట్రీ ఫలభరితంగా ముందుకు జరగటానికి వీలవుతుంది. ఆ దినాల్లో కేవలం విజయనగరంలో మాత్రమే కాకుండా మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా తిరగలటానికి ప్రభు సహాయం చేశాడు. అక్కడ కూడా కొంతమంది ప్రభువుని తెలుసుకోవటానికి వీలైంది. ఏదైనా సరే చిన్నగా ప్రారంభం చేసింది దేవుడు దాన్ని బహుగా దీవిస్తాడు. నేను రాసినటువంటి కొన్ని మాటలు మన సవనీర్లో ఉన్నాయి, పేజ్ నెంబర్ 17లో మీరు వాటిని చదువుకోవచ్చు. మేము చేశామని ఏం చెప్పట్లేదు. మీరు కొరింథీ పత్రిక 3వ అధ్యాయం కనుక 6-7 వచనాలు చదివితే ఒక ఆయన ఒక ఆయన ఇత్తనం నాడుతాడు, ఒక ఆయన నీళ్లు పోస్తాడు, ఇంకొక ఆయన ఎరువు వేస్తాడు, ఇంకొక ఆయన దాని ఫలాన్ని చూస్తాడు. కానీ దీని అంతటిని దెబ్బ చేస్తే ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ పని నడిపిస్తున్నాడు. మనందరము ఆయా పరిస్థితుల్లో ఆయా సంవత్సరాల్లో మన వంతు మన పని మనం చేసినట్టుగైతే ప్రభు దాన్ని గొప్పగా దీవిస్తాడని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా
ఆ పైనరింగ్ టీంలో నేను కూడా ఉండి కొంత పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేసినందుకై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మూమెంట్ని కొనసాగించాలని ప్రభు పేట మిమ్మల్ని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాయప్ప గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరి ఉన్న అందరికీ ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 1984 ఫిబ్రవరి హోలీ పండుగ రోజు సహోదరుడు సంపత్ కుమార్ గారు నన్ను ఈవ్ బైబిల్ స్టడీకి పిలిచారు. ఆ రోజు వాక్య పరిచర్య చేసింది ఎల్టి గోమాస్ గారు, నేను టిఎల్పి గోమాస్ గారు. ప్రభు మహాకృపను బట్టి ఆ దినాన నల్లుకును దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని నేను నమ్మి, ఆయన నా పాపాల నిమిత్తము కల్వరి శిలువలో చనిపోయి నాకు పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇచ్చారని నేను నమ్మి దేవునికి నేను సేవకు సమర్పించుకున్నాను. ఎందుకంటే నేను రోమన్ క్యాథలిక్లో చిన్నప్పటి నుంచి ఎదిగిన వాడిని కాబట్టి దేవుని గూర్చిన కొంత విషయాలు, ప్రేమ, దేవుని మీద భయము అవే నాకున్నాయి. కానీ మరి నరులకిని దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పాపాల కొరకు కల్వరి శిలువలో నా పాపాల కొరకు చనిపోయారని ఆ రోజు తెలుసుకొని ఆ రోజు నేను దేవునికి సమర్పించుకొని 1984 ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన సేవ చేస్తూ ఆయన బిడ్డగా బ్రతకటానికి దేవుడు నన్ను ఈ విధంగా ఈవ్ మినిస్ట్రీ ద్వారా నడిపించారు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాకృపను బట్టి నేను పుట్టింది ఖమ్మం జిల్లా రామానుజవరం అనే ఊర్లో పుట్టాను. నేను ఇప్పటికీ చెప్పుకుంటే నా పుట్టిన పేరు, మా ఊరు పేరు చెప్పుకుంటాను. ఇవాళ కూడా నేను నా విజయనగరం అని గౌరవంగా ఎంతో ఆధిక్యతగా నేను చెప్పుకుంటూ ఉంటాను. మన మినిస్ట్రీలో కాన్ఫరెన్స్లో కానివ్వండి, ఎప్పుడైనా జరిగితే కలిసిన వాళ్ళందరికీ కూడా మా విజయనగరం అని చెప్పుకుంటాను. ఇక్కడ నరసింహారావు స్టాఫ్గా పనిచేశారు. తమ్ముడు నువ్వు మా విజయనగరం వెళ్తున్నావు అని చెప్పాను. శ్రీనివాస్ మన స్టేట్ సెక్రటరీ గారు మా పాల్వంచ మిషనరీ ట్రైనింగ్ క్యాంపులకు వస్తూ ఉండేది. తమ్ముడు నువ్వు మా విజయనగరం అని చెప్పేదన్నమాట. తర్వాత ఇంకొక విషయం, నేను ఫిజికల్గా ఇక్కడ ఏం చేయలేదు, కానీ 1984 నుంచి మినిమం 30 years ప్రతిరోజు విజయనగరం కోసం, విజయనగరం జిల్లా కోసం ప్రార్థన చేశా. నేను నా ఆత్మలో విజయనగరం జిల్లాని గురించి, పరిచర్యను గురించి విద్యార్థి జోన్లో చదివి తృప్తి పడిన తర్వాత నేను ప్రార్థన చేయలేదండి. నియర్లీ 30 years రెగ్యులర్గా ప్రేయర్ చేశాను అనమాట. అంటే నా ఫిజికల్గా నేను ఇక్కడ సేవ చేయలేకపోయాను, కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు, విజయనగర పరిచర్య కొరకు 30 years ప్రార్థన చేశాను. దేవుడు ఇంకా ఇక ముందు కూడా మన విజయనగరంలో ఈ పరిచర్యను కొనసాగించి అనేక మంది బిడ్డల్ని తన సేవలో నడిపిస్తారని, ముఖ్యంగా 1984లో మేము కమిటీలో ఉన్నవారము, లేకుంటే మాకు అడ్వైజర్గా ఉన్న సంపత్, మేము నలుగురం కూడా దేవుని మహాకృపను బట్టి సేవలో ఉన్నాం. తను సేవ చేస్తున్నాడు, కానీ జాబ్ చేస్తూ దేవుని సేవ చేస్తున్న వారిలో ఎల్ శామ్యుల్ గారు, మరి కుమార్ గారు, నేను రాయప్పని, మా తర్వాత జూనియర్గా వచ్చిన ఆశీర్వాదం బ్రదర్, మేము ఫస్ట్ కమిటీలో నేను సెక్రటరీగా ఉన్నాను. శామ్యుల్ గారు ఇవాళ రావాల్సి ఉండే, కుమార్కి లీవ్ దొరక్క రాలేదు. మేము నలుగురం రావాలని ఆశపడ్డాం. కాబట్టి దేవుడు ఎంత గొప్ప సేవని మన జిల్లాలో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కమిటీకి ఈ చిన్న మాటని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామాన్ని మేము కలుగును గాక. నేను ఇంటర్మీడియట్ 81-83 గుడివాడ ఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు మరి గుడివాడ యూకి అటాచ్ చేయబడ్డాను. అక్కడ కమిటీలో ఉన్నాను. ఆ తర్వాత నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ చేరాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను విజయనగరం తిరిగి పాలిటెక్నిక్ రావడానికి 83లో దేవుడు కృప చూపించాడు. 83 to 87
నేను ఇక్కడ పాలిటెక్నిక్ చదువుకున్నాను. మధ్యలో 86 1 ఇయర్ హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ టైంలో మరి నేను 84లో ఉండగా భూషణం అన్న మరి ఇక్కడికి నరసాపురం ఈయూ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈజీఎఫ్ ద్వారా విజయనగరానికి పైనైరింగ్ వర్కర్గా వచ్చారు. అప్పుడు అన్నను రిసీవ్ చేసుకుని మేమంతా కలిసి ఒక ఇల్లు తీసుకున్నాం కంటోన్మెంట్లో. అశోక్ గజపతిరాజు గారి ఇంటి దగ్గరలో థామస్ పాస్టర్ గారు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరలో మేము ఇల్లు తీసుకుని మేము పరిచయం ప్రారంభించాం. అక్కడ రిట్రీట్స్, గాస్పుల్ మీటింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా శామ్యుయల్, కుమార్, ఈ రాయప్ప అనేటువంటి కొద్దిమంది వచ్చి ప్రభువుని అంగీకరించారు. తర్వాత మేము ఇక్కడ లోకల్గా స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉండేది. మేము 2-3 రోజులకు ఒకసారి అన్నా నేను వచ్చి ఆ హాస్టల్లో ప్రేయర్స్ పెట్టేవాళ్ళం. చాలా వింత అనుభవాలు, వాళ్ళు భయంకరమైన డెవిల్స్ ఉండే. ఆ అనుభవాలన్నీ కూడా మరి మేము చాలా 1 ఇయర్ ప్రయాసపడితే దేవుడు వాళ్ళందరికీ విడుదల ఇచ్చాడు. సో కాబట్టి ఇవాళ మరి ఈ 40 సంవత్సరాలు జరుపుకుంటుందంటే మరి దేవుని కృప, దేవునికే మహిమ. మీ అందరికీ వందనాలు. సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఎవరు అనుకుంటున్నారు? ఎంఆర్ గర్ల్స్ కాలేజీలో అరుణ్ కుమారి గారు 80లో జాయిన్ అయ్యారు. ఆమె ఒక మాట చెప్పిన తర్వాత ప్రైజ్ ద లార్డ్. నేను 86లో ఇక్కడ మారు మనసు పొందాను. యాక్చువల్లీ నా ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే జరిగింది. నేను మారు మనసు పొందాక తమ్ముడు మార్క్ ఆశీర్వాదం నన్ను ఎల్టీ క్యాంప్కి తీసుకెళ్ళాడు తుని. అక్కడి నుంచి కూడా ఈలో కొనసాగటానికి దేవుడు సహాయం చేశాడు. మా వెనకాతల మేఘం వలె అన్నోళ్ళందరూ ఆవరించి మా వెనకాతల గ్రౌండ్ వర్క్ చేసిన ద్వారా మేము రక్షించబడ్డాం. థ్యాంక్ యూ అని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు. నేను 85, 88 పాలిటెక్నిక్ బ్యాచ్ మెకానికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ సీట్ కావాలని ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు, ఆ దినాల్లో క్యాంప్స్కి వెళ్ళినప్పుడు విజయనగరం జిల్లా చాలా లీస్ట్ ప్లేస్లో ఉండేది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో మా యొక్క తోటపాలెం పాలిటెక్నిక్ నుంచి పొలాల్లో వెళ్ళి ఎంఆర్ కాలేజ్ హాస్టల్స్కి అలా వెళ్తుండేవాళ్ళం, ఇక్కడ వెళ్తుండేవాళ్ళం. ఆ తర్వాత ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి గజపతి నగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అలాగే ధర్మపురి 5th APSP బెటాలియన్, పోస్పాట్రేగా తదితర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ వచ్చేది. కానీ పాలిటిక్స్ సందర్భాల్లో కొంతమంది మత ఛాందస్వాదులు రౌండప్ చేయటం, అటాక్ చేయడం జరుగుతూ వచ్చింది. నేను కాలేజీకి జనరల్ సెక్రటరీగా ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్ అయినప్పుడు మొట్టమొదటి హాస్టల్ క్యాంపస్ అలాట్ చేయమంటాం. ఆ తర్వాత పూల్బాగ్ కాలనీలో కాలేజీ క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హాస్టల్లో బైబిల్ స్టడీస్ ఉన్నప్పుడు కూడా అంబేద్కరిస్టులు, తర్వాత RSS సంబంధించిన వారు అటాక్ చేయడం జరిగింది. మరొకసారి చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ దేవుడు అనేక సందర్భాల్లో కూడా వెంబడించినప్పుడు ఆయా అటాక్స్లలో కూడా దేవుడు ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. నేడు ఇంతమంది ఆత్మీయులను ఇవ్వటం చాలా సంతోషం. పరిచయం విస్తరిస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించవలసి చేస్తాం. థ్యాంక్ యూ. మేమందరం గ్రౌండ్లో పనిచేస్తాం, గ్యాలరీలోకి వెళ్ళిపోలేదు. ఇంకా మేము స్టిల్ వీఆర్ ఇన్ ద గ్రౌండ్ ఓన్లీ. ప్రైజ్ గాడ్. ఈ సమయంలో మా తాలూకా నెక్స్ట్ సక్సెసర్గా మధుసూదన్ గారి బ్యాచ్కి మేము ఇస్తున్నాం. మీరు విద్యకు నిలయమైనటువంటి మన విజయనగరంలో రూబీ సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో విచ్చేసినటువంటి మా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మైసెస్ ఛానల్ నంబూరు నుంచి వచ్చాను. ఇక్కడున్న సీనియర్స్ గ్రాడ్యుయేట్స్కి కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడతా ఉన్నాను. మన మధ్యలో మొట్టమొదటిగా మధుసూదన్ రావు గారు ఉన్నారు, ఈ చర్చ్ చైర్మన్ గారు. అంతేకాకుండా రూబీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ గారు 2 మాటలు చెప్తారు, విందాం. 1982 ఎవాంజలిస్టిక్ క్యాంపులో ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాను. రఘుబాబు గారు కూడా నాతో ఉన్నారు ఆ క్యాంపులో. ఇయ్యు నాకు బోధించింది, నువ్వు ఉన్న చర్చిలో యాక్టివ్గా ఉండాలి, ఆ చర్చి క్షేమం కోరుకోవాలి, ఆ చర్చిలో చురుగ్గా పనిచేయాలి. ఆ టీచింగ్ ఈ చర్చిలో నేను చైర్మన్గా ఉండడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ
ఈ రూబీ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకోవడానికి మా యొక్క కమిటీ వారందరూ కూడా ఎంతో సంతోషంగా అంగీకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఆ ప్రక్కనే మధుసూదన్ గారు సతీమణి గారు ఉన్నారు, నిర్మలా కుమారి గారు. శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు విద్యార్థుల మధ్య. అంతేకాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ విజయనగరంలో పనిచేశారు. ఎస్డిసిగా స్టేట్ డెవలప్మెంట్ ఎస్డిసి నెంబర్గా కూడా ఉన్నారు. మన యుఈఎస్ఐలో అన్మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్ని పట్టించుకుంటూ మాట్లాడుతూ బాధ్యతగా అనేక వివాహాలు చేశారు. సిస్టర్ గారితో మాట్లాడదాం. యేసుప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేను నిర్మలా మధుసూదన్. నేను శ్రీకాకుళంలోన ఈలోన ఎక్కువ కాలం అక్కడ ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాను నిన్న యోహానాను చెప్పినట్లుగా. మరి శ్రీకాకుళం టు సోంపేట ఒంటరిగానే పిల్లల్ని వేసుకొని తిరిగాను. దేవుని యొక్క మహాకృప. అయితే దేవుడు ఈ మధ్య కాలంలో నేను ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే, మరి మీ గురించి విన్నాం సిస్టర్, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కదా, అలాంటి ఘనమైన పని మీకు అప్పచెప్పాడు దేవుడు. అంతవరకు నేను అలా అనుకోలే, కాబట్టి దేవుడు అలాగా సహాయం చేశాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ ఘనమైన పని మా కుటుంబానికి అప్పగించాడు. 53 పెయిర్స్ అంటే ఇంచుమించు 106 మంది వివాహాలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. మేం చేయలేదు, ఆయనే మా చేత మమ్మల్ని నిలబెట్టి ఆలోచన ఇచ్చి ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మేము ఫ్యామిలీగా మా టాస్క్ ఏమైతే ఉందో అది మేము పూర్తి చేసేలాగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడే చాలా మంది పేర్స్ ఉన్నారు. థ్యాంక్ గాడ్. మన విజయనగరంలో సీనియర్ గ్రాడ్యుయేట్ షారక్ ఉన్నారు. చాలా ప్రేమించే అక్క. ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. అక్క యొక్క అనుభవాన్ని తెలియచేస్తారు. దేవుని నామానికి వందనాలు. మచిలీపట్నంలో పుట్టి కొంతమంది యుఈఎస్ఐ మరి స్టాఫ్ ద్వారా కానీ గ్రాడ్యుయేట్స్ ద్వారా ఇంపాక్ట్ చేయబడి తిరుపతి పీజీ చేసినప్పుడు అక్కడ EU కమిటీ మెంబర్గా ఉంటూ 95లో వివాహమై విజయనగరం వచ్చిన తర్వాత మరి 97వ సంవత్సరంలో అరుణక్క రవిబాబు అన్నోళ్ళు పరిచయం, ఆ తర్వాత మదన్నోళ్ళు, అలా పరిచయమైనటువంటి ఈ యొక్క యుఎస్ఐతో సంబంధం ఇప్పటి వరకు కొనసాగడానికి ప్రభు కృప చూపారు. మరి కాలేజీలో నేను ఫ్యాకల్టీగా పనిచేస్తూ హాస్టల్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ కౌన్సిల్ చేయడానికి, నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని, కానీ నేను మరి డాక్టరేట్ చేయడానికి ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఫిల్ డాక్టరేట్ చేసిన ఆ ఇదిని నేను పిల్లలకి చెప్తా ఉంటాను. ప్రభు రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలైనా చేయగలరు అని నేను చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రభు కృపిస్తా ఉన్నారు. మరి సంఘానికి ఉపయోగపడే రీతిలో మరి ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి అనేక మంది చిల్డ్రన్ని ప్రభువులోకి నడిపించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ఈ పరిచర్యను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మన రూబీ సెలబ్రేషన్స్ కి డివోషనల్ స్పీకర్ గా ఉన్నారు యోహానన్న ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి మన సీరియన్ గ్రాడ్యుయేట్ ఎం భాస్కర్ రావు గారు కొన్ని మాటలు చెప్తారు. అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నానండి. నేను 85 నుంచి 90 వరకు కూడా తుని EU ద్వారా నేను ఆ మినిస్ట్రీలో నేను దేవుని నమ్ముకొని, యోహానన్న రాత్రి కూడా తన ప్రసంగంలో షేర్ చేశారు. నేను అక్కడ ఎన్నో అద్భుతంగా నేను అనేక ఆత్మీయ సత్యాలు తెలుసుకొని ఒక EU స్టూడెంట్గా మా ల్యాండ్ మార్క్ ఏంటంటే తునిలో బైబిల్ ట్రైనింగ్ స్కూల్, బీటీ స్కూల్. సో దట్ ఈస్ ఆశీర్వాదకరమైనటువంటి ప్లేస్ అనమాట. అక్కడ నుంచి మేము తునిలో నేను అక్కడ EU స్టూడెంట్గా ఉండి 90లో నేను మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ 90 to 96 వరకు కూడా మచిలీపట్నం దేవమంది గారి దగ్గర అక్కడ నేను వరల్డ్ విజన్లో వర్క్ చేశాను. 96 నుంచి 2023 వరకు కూడా నేను వరల్డ్ విజన్లో పనిచేసి ఇక్కడే గ్రాడ్యుయేట్గా EU పరిచర్యలో, EGF పరిచర్యలో కొనసాగుతూ, మాది యాక్చువల్గా వైజాగ్ డిస్ట్రిక్ట్, బట్ నేను విజయనగరం డిస్ట్రిక్ట్లోనే ఇక్కడే స్థిరపడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అనేక మంది గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ మధ్య పరిచర్యలో పాల్గొనడానికి మా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నందుకు
దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన మధ్యలో విజయనగరం ఈజీఎఫ్ సీనియర్ గ్రాడ్యుయేట్ అయినటువంటి శ్రీనివాస్ ఉన్నారు. హైందవ కుటుంబం నుంచి వచ్చారు. హైందవ కుటుంబం నుంచి వచ్చి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకొని మంచి క్రిస్టియన్ ఫ్యామిలీగా మన సహవాసంలో ఉంటున్నారు. ఆ పరిస్థితిలో తను ఎదుర్కొన్నటువంటి అనుభవాలకు రెండు చెప్పాలని ఆశపడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో చదువుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అసత్యంలో ఉన్నటువంటి నన్ను సత్యం ఏంటో చిన్న బైబిల్ స్టడీలో నేను తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ సత్యాన్ని తెలుసుకొని 1997 ఇక్కడికి వచ్చాను. సో ఆ సత్యంలో కొనసాగడానికి సహవాసం అవసరం కనుక నాకు ఇక్కడ కంటిన్యూ అవడానికి నాకు అవకాశం ఇచ్చింది. అక్కడున్న అన్నలు ఇక్కడున్న అన్నలకి నా పేరు లెటర్లో రాసి చెప్పినప్పుడు ఇక్కడున్న అన్నలు నన్ను వెతికి ఈయుకి నన్ను పరిచయం చేశారు. దేవుని వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. దేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు చాలా మంది తమ్ముళ్ళు అన్న బాగున్నారా అంటే చాలా హ్యాపీ అయింది. మా వెనకాల ఉన్న తమ్ముళ్ళు అందరూ కూడా సో నాకంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళందరూ నేను చూసినప్పుడు చాలా హ్యాపీ అయింది. సో ఈ క్యాంపులో కోఆర్డినేటర్గా ఉండడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. అందుబట్టి నేను థ్యాంక్స్ తెలియజేస్తూ క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మన మధ్యలో విజయనగరం లోకల్ ఈజీఎఫ్ సునీల్ గారు ఉన్నారు. మాకు ఎప్పుడైనా సింగింగ్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ గ్రాడ్యుయేట్ ముందుంటారు. అంతేకాకుండా యవ్వన కాలంలోనే ప్రభువుకు సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్నారు. ఆ దేవుని సేవలో ఎలాంటి విషయాలు ఎదుర్కొంటున్నారో ఒక మాటలో చెప్తారని ఆశపడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. 99లో డాక్టర్ జి సత్యనారాయణ గారి ద్వారా యుఎస్ఏ మినిస్ట్రీ పరిచయం అయింది నాకు. సో అప్పటి నుంచి మరి మినిస్ట్రీలో ఎదగడానికి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 2000 నుంచి 2004-05 వరకు అలాగే ఈజీఎఫ్ సెక్రటరీగా కమిటీగా కూడా ఉండి పరిచయలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు. యుఎస్ఐలో మెయిన్గా స్పైకాన్, ట్రైకాన్ ఇలాగా అనేకమైన క్యాంప్స్ అవుతుంటాయి కదా. సో వాటన్నిటిలో ఆ టీచింగ్, బ్యాలెన్స్డ్ టీచింగ్ అనేది మరి దేవునిలో ఎక్విప్ అవడానికి, అదేవిధంగా పర్సనల్ క్వైట్ టైం, మన పర్సనల్ టైం, క్వాలిటీ టైం దేవునితో గడపడానికి అది పునాదులు వేసింది. సో ఆ రీతిగా మరి పరిచయలో ఎంతవరకు కొనసాగడానికి సహాయం చేశాడు. పర్సనల్గా మరి ఎక్కడ ఏ అవసరమైనా నాకు ఏ రెస్పాన్సిబిలిటీ అన్నవాళ్ళు ఏది చెప్పినా చేయడం అనేది నా అలవాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చక్కగా షేర్ చేశారు. ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. వెనక మా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ టైం అవుతుంది కనుక అవకాశం ఇవ్వలేకపోతున్నాము, క్షమించాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు కల్పన. మేము 2004 డిగ్రీలో జాయిన్ అయ్యాము. 2005లో ఈయుకు పరిచయం అయ్యాము. మా ముందు ఉన్న ఆదిలక్ష్మి అక్క, గౌరక్క వాళ్ళు మాకు ఈయుని పరిచయం చేశారు. మాకు హాస్టల్స్కి అప్పుడు అరుణక్క తర్వాత నిర్మలక్క, షారక్క రెగ్యులర్గా వస్తూ ఉండేవారు. కమలక్క కూడా వచ్చేవారు. మా 2005 నుంచి ఎస్డబ్ల్యూ హాస్టల్స్ 2 హాస్టల్స్ అయ్యాయి. 2 హాస్టల్స్ కూడా వచ్చేవారు. అక్కడ మాకు జంగా యేషప్ అన్నవారు స్టాఫ్గా ఉండేవాళ్ళు. మేము అక్కడ బైబిల్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళము. అంతేకాకుండా ఎల్టీ క్యాంప్కి వెళ్ళినప్పుడు మాకు 2-3 డేస్ ముందే హాలిడేస్ ఇచ్చేసేవారు. అప్పుడు ఎక్కడ ఉండేలో తెలియదు, ఎందుకంటే ఇంటికి వెళ్తే మళ్ళీ ఎల్టీ క్యాంప్ పంపించరు అనమాట. అప్పుడు అరుణక్క వాళ్ళ ఇంట్లో కొంతమంది, నిర్మలక్క వాళ్ళ ఇంట్లో కొంతమంది ఉండేవాళ్ళము. అరుణ వాళ్ళు ఓపెన్ హోమ్గా ఉండి మాకు అక్కడ నుంచి ఎల్టీ క్యాంప్కి ఎస్కోట తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం మేము ఎల్టీ క్యాంప్కి వెళ్ళినప్పుడు మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకసారి పోస్ట్ పోన్ అయిందనమాట. కరెక్ట్ క్యాంప్లో ఎగ్జామ్ పడింది. అయితే ఇంక మేము ఏం చేయాలో, ఎగ్జామ్ ఒక పక్కన క్యాంప్ ఒక పక్కన. అప్పుడు ఇంకా ఆ ఎగ్జామ్ కోసము మా స్వప్న అయితే ఇంకా రాయడానికి భయపడి ఏడ్చేసి ఇంకా ఆ నైట్ అంతా అన్నం తినకపోతే నాకు బాగా మర్చిపోలేని సంఘటన ఏంటంటే, అప్పుడు అరుణక్క ప్లేట్తో రైస్ పట్టుకొని వస్తే నిర్మలక్క కూర్చొని స్వప్నకు అన్నం తినిపించారనమాట. అమ్మ నీకేం కాదు, నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, నువ్వేం కంగారు పడకని. మేము 4 మెంబర్స్ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ని. ఆ విధంగా వాళ్ళు మమ్మల్ని క్యాంప్స్కి నడిపించారు. క్యాంప్స్ మార్కులు కాదు, మేము రిలీవ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా మాకు కాంటాక్ట్ చేసేవారు. నిర్మలక్క నాకు అక్కడ ఉన్న పాలకొండలో ఉన్న గ్రాడ్యుయేట్ అక్కడ నెంబర్ ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేసేవారు. తర్వాత మా మ్యారేజ్ విషయాల్లో కూడా అసలు మా అన్నయ్య అయితే అసలు ఒప్పుకునేవారు కాదు. ఎంత మాత్రం 2 years వెయిట్ చేసినప్పుడు ఒకసారి అన్న వాళ్ళు బాగా వర్షం పడుతుంది, ఇక్కడ వరకు నీళ్ళు వస్తూ ఉంటే టీ భాస్కర్ అన్న, అరుణక్క, రఘుబాబు అన్న, మదన్న వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చి మా అన్నయ్యతో మాట్లాడి వాళ్ళని ఒప్పించడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు
కూడా అన్న మా ఫ్యామిలీగా ఉన్నప్పుడు కూడా ఇంకా రవి అన్న అరుణక్కలు మాకు కౌన్సిల్ చేస్తూనే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు అనమాట. సో నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఎవరో మేము తెలియదు, ఎప్పుడు కూడా మా అన్నయ్యతో కూడా నేను ఏ విషయం చెప్పను, కానీ రవి అన్నకి అరుణక్కకి మేము నాకు ఎప్పటికీ ఫోన్ చేసి అన్న మా పరిస్థితి ఇలాగ ఉంది, మేము ఇలాగ ఉన్నాం అని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళతో గైడెన్స్ మేము తీసుకుంటూ ఉంటాం అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ విధంగా నేను కూడా మా భోగాపురంలో ఒక మంచి గ్రాడ్యుయేట్గా ఉండాలి, కొంతమంది స్టూడెంట్స్ నేను నడిపించాలి అనేది, ఇంకొంతమందిని దేవుని కొరకు వాళ్ళంత గొప్పగా నేను చేయలేకపోయినా నా వరకు నేను అయినంత వరకు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను ఐసీయూ విజయనగరం తరపున మాట్లాడడానికి వచ్చాను. మా ఐసీయూ విజయనగరంలో SW1, 2, TW, BC హాస్టల్స్ అనేవి ఉన్నాయి. 2010లో నేను స్టూడెంట్గా SW1 హాస్టల్లో ఉండేటప్పుడు నేను శ్రీకాకుళంలో రక్షింపబడినప్పటికీ నన్ను స్థిరపరిచి నన్ను నిలబెట్టింది ఐసీయూ విజయనగరం గ్రాడ్యుయేట్స్ అని మీ అందరి ముందు నేను చెప్తున్నాను. అయితే ఐసీయూ విజయనగరం యొక్క చరిత్రను చూస్తే చాలా గొప్పగా ఉందన్నమాట. చాలా చరిత్ర అంతా మేము చదివినప్పుడు SW హాస్టల్లో చాలామంది అక్కలు, మెయిన్గా అరుణక్క, నిర్మలక్క, శారక్క వీళ్ళ ముగ్గురు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారని మాకు అర్థమవుతూ ఉంది. చాలాసార్లు అనమాట. ఒక హార్ట్ టచింగ్ విషయం ఏంటంటే మార్చి 21, 2005లో బాబు సన్నీ చనిపోతే అక్క జూన్లో సీనియర్ అడ్వైజర్గా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్గా అనిపించింది అనమాట. ఇంకా రవిబాబన్న వాళ్ళ ఇల్లు బాబామెట్లో ఉండేటప్పుడు ఒక ఓపెన్ హోమ్గా ఉండి చాలామంది స్టూడెంట్స్ అక్కడ నచ్చరవ్వడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. TW హాస్టల్లో కూడా రెగ్యులర్గా EBSలు జరగడానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. ఇంకా ఏంటంటే రీసెంట్గా మాకు BC హాస్టల్లో డోర్స్ ఓపెన్ అయ్యాయి. 2 years బ్యాక్ మేము పరిచర్య స్టార్ట్ చేసాము. అది మా అచీవ్మెంట్ అని మేము మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు స్వాతి. నేను 2012లో నాకు వివాహం జరిగింది. విజయనగరం వచ్చాను. వైజాగ్లో రక్షణ పొందాను అప్పుడు ఏయూలో. నేను ఇప్పుడు చెప్పబోతుంది ఓపెన్ హోమ్స్ కోసం. టీ భాస్కర్ అన్న కమలక్కల ఓపెన్ హోమ్ పైన ఒక పోర్షన్ ఏకంగా పరిచర్య కోసం కేటాయించారు. దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్కడ చాలా మంది స్టూడెంట్స్, యువరాజు తమ్ముడు, కన్నయ్య అన్న, శ్రీను, లక్ష్మణ్ ఇలాంటి చాలా మంది విద్యార్థులు అక్కడ ఆత్మీయంగా బలపడుతూ తర్వాత ఫ్యామిలీస్గా స్థిరపడుతూ పరిచర్యలో కూడా ఇప్పుడు స్టాఫ్గా కూడా అంత ఎత్తుకి ఎదిగారు వారి కుటుంబం ద్వారా. తర్వాత చాలా కమిటీ మీటింగ్స్ అని, ప్రేయర్ మీటింగ్స్ అని, చాలా బైబిల్ స్టడీస్ అని, ఇంకా చాలా వాటికి కమలక్క ముఖ్యంగా ఇనిషియేషన్ తీసుకొని ఆ గృహాన్ని పరిచర్యకి కేటాయించారు. అక్క మన మధ్యలో లేకపోయినా సరే అక్కని మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. అన్నాల ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమలక్క, టీ భాస్కర్ అన్న ఫ్యామిలీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. వారికి మనం అందరం కృతజ్ఞులము. అదేవిధంగా చాలా ఓపెన్ హోమ్స్ ఉన్నాయి మన విజయనగరంలోని. అందరూ కూడా ఎంతో దాతృత్వంతో, ఎంతో త్యాగపూరితంగా వాళ్ళ టైంని, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ హౌసెస్ని కూడా ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి 84 నుంచి 2024 వరకు 40 సంవత్సరాలు ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని మనం ఈ పరిచర్యలో చూడగలిగాం. దేవుడు ఈ విజయనగరం జిల్లా మొత్తాన్ని దేవుడు ఎంతో దీవించాడు. నేను 2007లో ఇక్కడికి రావడానికి దేవుడు కృపానుగ్రహించాడు. 2007 నుంచి 2020 వరకు నేను ఇక్కడ ఉన్నాను. దాదాపు 13 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. మరి ఇక్కడ కుటుంబంగా మేమెంతో బెనిఫిట్ అయ్యాం. మరి చాలా ఓపెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమున్న టైంలో ఆ దేవుడు, నేను EGF సెక్రటరీగా ఉండటానికి, తర్వాత సీనియర్ అడ్వైజర్గా ఉండటానికి దేవుడు కృపానుగ్రహించాడు. మరి దేవుడు ఆ టైంలో కొన్ని చోట్ల ఓపెన్ ఉన్నటువంటి హాస్టల్స్లో మరి బైబిల్ స్టడీస్ జరగటానికి దేవుడు కృపానుగ్రహించాడు. మరి మా గృహాల్లో ఎంతో మంది విద్యార్థులు వచ్చి మరి బెనిఫిట్ అవటానికి, మేలు పొందటానికి, తర్వాత వివాహాలు చేసుకొని కుటుంబాలుగా స్థిరపడటానికి దేవుడు కృపానుగ్రహించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ గ్రాడ్యుయేట్స్, మరి రవిబాబు అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మధుసూదన్ అన్నోళ్ళ ఫ్యామిలీ, భాస్కర్ అన్నోళ్ళ ఫ్యామిలీ, మరి షారక్ వాళ్ళ ఫ్యామిలీ,
మేము వచ్చేటప్పటికి వాళ్ళు ఇక్కడ ఓపెన్ హోమ్స్గా ఉండి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మమ్మల్ని కూడా ఎంతో కుటుంబంగా నచ్చరి చేశారు. సో అద్భుతమైనటువంటి పరిచర్యని దేవుడు జరిగించాడు. ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ మరొకసారి విజయనగరంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మొత్తానికి కుటుంబాలకి మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విద్యల నగరమైన విజయనగరంలో జేఎన్టీయు విద్యార్థుల కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో జరగబోయే జరిగిన పరిచర్య మా బ్యాచ్ లో, అంటే మేము 2005-2014 ఈ టైంలో జేఎన్టీయులో ఉన్న ఒక విద్యార్థి, మొట్టమొదటి విద్యార్థి మాధవరావు అనే తమ్ముడు, ఆ తమ్ముని ద్వారా మరి మా రవిబాబు అన్న, అరుణక్క, మధుసూదన్ అన్న, నిర్మలక్క, వీళ్ళు నలుగురు ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ పరిచర్య విద్యార్థుల మధ్య బైబిల్ స్టడీ ప్రారంభించారు. వాళ్ళ యొక్క ఇనిషియేషన్తో ఆ తర్వాత ఏమైందంటే మొట్టమొదటిగా బైబిల్ స్టడీ మరి ఎక్కడా ప్లేస్ లేకపోతే మధుబాబు అన్నాళ్ళ ఇంట్లో జరపడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ యొక్క గైడెన్స్తో, వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని చాలా మంది అక్కడ సీనియర్ అడ్వైజర్గా యంగ్ ఫ్యామిలీస్, యంగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్యామిలీస్ అక్కడ రన్ చేశారు బైబిల్ స్టడీని. రామారావు, ప్రసన్న తమ్ముడు, అలాగే రమేష్, లలిత, దివ్య, అనిల్, తర్వాత ఇంకా జయంతి, అలాగే తమ్ముడు మౌలి, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరి జేఎన్టీయులో మినిస్ట్రీ జరుగుతుంది, యూ మినిస్ట్రీ. అంతేకాకుండా ఈ యొక్క పిల్లల యొక్క బైబిల్ స్టడీస్కి బీబీఎస్ కానీ ఈబీఎస్ కానీ ఎంతో చక్కగా మరి తమ్ముడు సురేంద్ర వాళ్ళ యొక్క చర్చిలో చక్కని వెన్యూనిచ్చి ఏ క్యాంపులైనా మీటింగ్స్ అయినా విద్యార్థులు జరగడానికి వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు. టీ భాస్కర్ అన్న వాళ్ళ ఇంట్లో కూడా బైబిల్ స్టడీలు, అలాగే ఎల్టీ క్యాంపులు ఎక్కువగా టీ భాస్కర్ అన్న వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉండేవి. ఇంత చక్కని మరి మనసు కలిగి మరి ఇంత పరిచర్యను ప్రోత్సహిస్తూ 4 పిల్లర్స్గా దేవుడు మాకు రవిబాబు అన్న ఫ్యామిలీని, మధు అన్న ఫ్యామిలీని మాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా పరిచర్య చక్కగా జరగాలని స్టాఫ్ కన్నయ్య తమ్ముడు ఆధ్వర్యంలో అన్ని మరి జరిపిస్తున్నాను. దీన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మేము ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 4 దశాబ్దాల్లో ఏ 10 సంవత్సరంలో ఎలాంటి పరిచర్య జరిగింది, 2వ దశాబ్దంలో ఎలాంటి పరిచర్య జరిగింది, 3వ దశాబ్దంలో ఎలాంటి పరిచర్య, 4వ దశాబ్దంలో ఎలాంటి పరిచర్య జరిగింది, ఎలా విస్తరించింది అనేది చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు ఈ పరిచర్య 1984వ సంవత్సరంలో 0గా ఉండేది. ఇప్పుడు ఈ పరిచర్య 100లోకి వెళ్ళిపోయింది. పరిచర్య ఇక్కడ విజయనగరంలో ఈ పరిచర్యలకి ఆదాము అవ్వ అంటే ఎవరంటే రవిబాబు అన్న, అరుణక్క, మధుసూదన్ అన్న, నిర్మలక్క, వీళ్ళు ఆదాము అవ్వ లాంటిది. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని చూసుకొని చాలా మంది ఈజిఎఫ్ వాళ్ళు పురికొల్పబడి పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 0 నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోయాము, ఇప్పుడు 100లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు 4వ దశాబ్దంలో ఉండేవారు చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ. మా యొక్క 4వ బ్యాచ్ 2015 నుండి 2024 వరకు. అయితే మా యొక్క ప్రెజెంటేషన్ని మేము చిన్న స్కిట్ ద్వారా తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాం. సో దానికంటే ముందు చిన్న మాటలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. చిన్న కవిత లాంటిది అనుకోవచ్చు. మనసున్న మన్యం, విజయనగరం వివేకం గల విజయనగరం పిల్లలం, దేవుని పిల్లలం, ప్రభు పనిలో మేమంతా మమేకం. సో 2 జిల్లాలు కలిసి, మన్యం, విజయనగరం కలిసి ఒక సింగిల్ యూనిట్గా విజయనగరం పరిచర్య ఎలా జరిగిందో, సో మా యొక్క విజయనగరం 2 జోన్స్లో దేవుని యొక్క పరిచర్య దేవుడు ఎలా చేశాడో, దీనికి ఈయు పరిచర్యకు పునాది అయినటువంటి బైబిల్ స్టడీస్ని మీ ముందు చిన్న స్కిట్ ద్వారా ప్రదర్శించడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. హలో అన్న, రవిబాబు అన్న, తమ్ముడు శ్రీనివాసేనా, ఆర్ శ్రీనివాసేనా?
అవునన్నా, నేనన్నా ఆర్ శ్రీనివాసన్ అన్న. అదే అన్న, ఈరోజు బైబిల్ స్టడీ ఉంది కదన్నా. తమ్ముడు ఎన్ని గంటలకి తమ్ముడు? సాయంత్రం 6:30 కన్నా. 6 గంటలకి. ఓకే తమ్ముడు, వస్తాను నేను. అన్న వేగంగా వచ్చేయండి అన్న. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. చెల్లి బైబిల్ స్టడీకి రండిరా. మా ఫ్రెండ్ బర్త్డే ఉందక్క, ఒక 5 minutes లో వచ్చేస్తానక్క. ప్లీజ్ అక్క, నాకు మమ్మీ బాగాలేదు, ఫోన్ చేసుకుని వస్తాం. 5 minutes వచ్చేస్తాను. స్టార్ట్ చేయండి, నేను వచ్చేస్తాను. సరేనా? వచ్చి వెళ్ళరాయ్. వచ్చారా బాబు, ఈ అక్క బుర్ర తినే. చెల్లి 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 ఏమనుకోకుండా ఒక్కసారి రా ప్లీజ్. తమ్ముడు తమ్ముడు ఓకే బైబిల్ స్టడీ ఉంది తమ్ముడు. తమ్ముడు తమ్ముడు బైబిల్ స్టడీ నీకు చెప్పాను కదా. ప్రెసెంట్ నాకు హెల్త్ బాగాలేదన్నా, నాకు ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ అక్క నాకు నిద్ర వస్తుంది అక్క, ఒక్క గంట ఇప్పుడు రాలేనక్క. ఒక్క గంట తమ్ముడు. అక్క ఏమనుకోద్దండి అక్క, సారీ అక్క, ప్లీజ్ అక్క, ఇబ్బంది పెట్టద్దండి అక్క, నాకు నిద్ర వస్తుంది అక్క. రాత్రి అంతా చదివి నాకు బాగా అలసట వచ్చింది. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు. అక్క ఏమనుకోద్దు అక్క. అన్న వచ్చేసారు బైబిల్ స్టడీ తీసుకోవడానికి. బైబిల్ స్టడీకి రా. అక్క ఈ రోజు చెల్లి అన్న వచ్చేసారు బైబిల్ స్టడీ తీసుకోవడానికి. చాలా చాటింగ్, రీల్స్, చాలా పని ఉంది, అవన్నీ చూసుకోవాలి. దయచేసి ప్లీజ్ నన్ను చెల్లి 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 ప్లీజ్ రా, ప్లీజ్ రండి అందరూ. రాయబాబు అని ఉన్నారు, అన్న మనకి బైబిల్ స్టడీ తీసుకుంటారు. సో ఈరోజు మన బైబిల్ స్టడీని లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం బైబిల్ స్టడీ తీసుకుందాం. సో అందరూ ఒక్కొక్క వచనం చదవండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ చదివారని నమ్ముతా ఉన్నాను. అయితే ఈ యొక్క ప్యాసేజ్ లో ఎవరున్నారమ్మా? జక్కయ్య ఉన్నారు. వెరీ గుడ్. మైక్ తీసుకో. ఓకే, నెక్స్ట్ మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నా? చెట్టు ఎక్కాలన్నా. చెట్టు ఎక్కాలమ్మా. ఓకే, వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా, నువ్వు మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి? పొట్టిగా ఉండాలేమో. పొట్టిగా ఉండాలి. ఓకే నాయన, అదేనమ్మా, నేను అదే ప్రశ్న వేసానమ్మా. రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నా? చెట్టు ఎక్కాక ఎలా ఎక్కుతామన్నా? చెట్టు ఎక్కాలా? ఓకేనమ్మా, సరే నేను చెప్తాను తర్వాత ఎలాగెక్కాలా. ఓకే, చెట్టు ఎక్కాలంటే నిచ్చిన ఎక్కాలన్నా. ముందు నిచ్చింది అంటే పొట్టిగా ఉన్నారమ్మా మీరు. ఓకే, నైస్. సో నెక్స్ట్ చెప్తాలి. నువ్వు రక్షణ పొందాలంటే జక్కీ వలె పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. జక్కయ్య వలె పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపాలు. తమ్ముడు రక్షణ పొందాలంటే జక్కయ్యలాగా పాపాలు. ఓకే, సో ఇప్పుడు చెల్లి సలోమి చెప్పినట్టు, తమ్ముడు కన్నయ్య చెప్పినట్టు, సో మనము రక్షణ పొందాలి అంటే మన పాపములు మనము ఒప్పుకోవాలి. జక్కయ్య యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. సో అయితే మీలో ఎవరైనా నాకు పాపం చేశాను, సో నా మనసులో గిలిగా ఉంది అనేటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేతులు ఎత్తితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సో ఎవరైనా మీరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ చెల్లి. మరి విశ్వసించారు, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తమ్ముడు థ్యాంక్ యూ. తమ్ముడు అదే తమ్ముడు, నువ్వు మొన్న యేసు ప్రభువుని అంగీకరిస్తానని చెప్పావు కదా తమ్ముడు. అంటే మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ క్యాంప్ ఉంది తమ్ముడు. ఈ క్యాంప్ అంటే ఏంటన్నా? ఈ క్యాంప్ అంటే తమ్ముడు దేవుడి గురించి, అలాగే మరి పాపం గురించి, మనిషి గురించి మరి కొన్ని విషయాలు చెప్తారు తమ్ముడు. ప్లీజ్. ఓకే అన్న, వస్తానన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చెల్లి ఈసీ క్యాంప్ ఉందిరా, రారా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క, సారీ అక్క. ఒక్కసారి వచ్చావంటే ఒక్కసారి రా, మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు రానవసరం లేదు. ఒక్కసారి ఏం చెప్తారు అక్క అక్కడ? ఏం చెప్తారు? నువ్వు వస్తే కదా తెలుస్తుంది ఏం చెప్తారు. సరేనక్క, వస్తాను. తమ్ముడు తమ్ముడు ఇప్పుడు నువ్వు ఈ క్యాంప్కి వచ్చాక తమ్ముడు ఏం నేర్చుకున్నావు తమ్ముడు? నా నాది ఫస్ట్ లో ఉన్నటువంటి జీవితం, పాపాలతో ఉన్నటువంటి నా జీవితాన్ని బట్టి నేను చాలా విషయాలు నేర్చుకున్నానన్నా. నేను ఎంత ఘోరమైన పాపం చేశానో ఆ పాపాలన్నీ కూడా ఇక్కడ ఈ క్యాంపులో నేను తెలుసుకొని నా పాపాలు విడిచిపెట్టి యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా నేను ఈ క్యాంపులో యాక్సెప్ట్ చేశానన్నా. తమ్ముడు అలాగే మీలాగే యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరి కోసం కూడా తమ్ముడు ఇంకో క్యాంప్ కండక్ట్ చేశారు తమ్ముడు. ఇంకా చాలా బాగుంటుంది. ఈసీ క్యాంప్ కొంటే అద్భుతంగా ఉంటుంది తమ్ముడు. తమ్ముడు నువ్వు క్యాంప్కి రావాలి తమ్ముడు, ఎలాగైనా రావాలి తమ్ముడు. ఓకే నా, తప్పకుండా వస్తానన్నా. నేను చెల్లి ఈసీ క్యాంప్ కి వచ్చావు కదా, ఎలా ఉన్నావు? ఏం నేర్చుకున్నావు?
చాలా బాగుందక్క. నేను చాలా బిజీ రాలేను అనుకున్నాను కానీ మీరు పిలిచారనే నేను వచ్చాను. అసలు ఆ మనిషి అంటే ఏంటి, పాపం ఏంటి, దేవుడు ఏంటి అనే విషయాలు చాలా నేను నేర్చుకున్నాను అక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ రా. అంతేకాదు నేను రక్షణ పొందటానికి కూడా దేవుడు మీ ద్వారా నాకు సహాయం చేశారు. చాలా హ్యాపీ అనిపించింది రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. తమ్ముడు, నువ్వు శిష్యుడిగా ఉండడానికి తర్ఫీ తీసుకున్నావు కదా, మరి మీలాంటి వాళ్ళ కోసం, కేవలం డీటీ క్యాంప్కి ఇచ్చిన వాళ్ళ కోసం స్పెషల్గా మన ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు తమ్ముడు. నువ్వేమనుకోకపోతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, ఏమనుకోకపోతే ఒక 5 days ఉంటుంది తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు, నువ్వు రావాలి తమ్ముడు, ఎలాగైనా రావాలి తమ్ముడు. ఓకే అన్న, తప్పకుండా వస్తానన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. చెల్లి చెల్లి ఇప్పుడు ఈసీకి వచ్చి నువ్వు రక్షణ పొంద చాలా హ్యాపీగా ఉన్నావు కదా. ఇప్పుడు మనకి డిటి కూడా ఉంటుంది, అలా ఎల్టీ కూడా ఉంటుందిరా. చాలా బాగుంటుంది. నువ్వు ఎలా ఉండాలి అన్ని కూడా చెప్తారు. అసలు ఒక్కసారి రారా. అలాగే నాకు వస్తాను ఓకే. తప్పకుండా. ఓకే అన్న. నేను ఈ క్యాంపులో యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి డిటి క్యాంపులో యేసుప్రభు వారి శిష్యునిగా ఎలా ఉండాలో నేర్చుకొని ఈరోజు ఎల్టీ క్యాంపులో నేను ఒక లీడర్గా నాయకత్వ బాధ్యతలు స్వీకరించి ఈరోజు నా యొక్క ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని నాకున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క నాయకత్వ బాధ్యతల గురించి, ఆ యొక్క నశించిపోతున్న విద్యార్థుల్ని రక్షించడం కోసం నేను యేసుప్రభు శిష్యునిగా యేసుప్రభు యొక్క నాయకత్వం జీవితాన్ని జీవించి పూర్తి కాలంగా సేవలో నేను వస్తానని సమర్పించుకుంటా ఉన్నాను. యుఎస్ఐ పరిచర్యకి వెన్నెముకైన ఈ యొక్క బైబిల్ స్టడీసే యుఎస్ఐ మినిస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మినిస్ట్రీ నుంచి బైబిల్ స్టడీలో నేర్చుకొని స్టేట్ సెక్రటరీగా మన ఆర్ శ్రీనివాస్ అన్న గారు మన మధ్యలో ఉండడం, అంత నాయకత్వ లక్షణాలు కలిగి ఈ జిల్లా నుంచి మన స్టేట్ మొత్తానికి తన మంచి నాయకుడిగా ఉండి మనందరికీ కూడా మాదిరికరమైన జీవితం ఇలాంటి బైబిల్ స్టడీలోనే నేర్చుకుని ఈ విధంగా మా పెద్దలు మాకు అందించిన కాగడాన్ని తరువాత తరానికి మేము అందించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ కాగడాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంత అద్భుతంగా కార్యం చేసిన దేవుని స్తుతిస్తూ విజయనగరం లోకల్ పరిచర్యను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిందిగా సిస్టర్ వినోదిని గారిని ముందుకు పిలుస్తూ ఉన్నాం. సిస్టర్ వినోదిని గారు వచ్చి ప్రభు యొక్క నమ్మకత్వాన్ని ఒక నిమిషము స్తుతి చెల్లిస్తారు. సిస్టర్ వినోదిని గారు బొబ్బిలి నుండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, గొప్ప దేవ, శక్తివంతుడా, జీవము కలిగిన రాజా, మేమెంత ధన్యులమయ్యా. మా దేవుడు నమ్మదగిన దేవుడు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నశించిపోయిన మమ్మల్ని నాయన సిలువలో నాయన మీరు నాయన మీ మట్టుకు మీరే సమర్పించి ప్రతి బిడ్డను మీరు రక్షించుకొని ఉన్నారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఒకప్పుడు నాయన ఎంతో భయంకరంగా యవనస్తులు పాడైపోయిన దిశలో ప్రభా నైనా ఈ పరిచర్య ద్వారా ఎంతో కష్టపడి నైనా అన్నాలు అక్కాలు ముందుకు సాగారు. కేవలం మీ ప్రణాళిక నాయనా, మీరు ఏ మనిషినైతే ప్రేమిస్తారో నాయనా మీ ప్రణాళిక వాళ్ళ పట్ల ఉంటుందయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విజయనగరం జిల్లాలో నాయనా 40 yearsలో ఎంత ప్రవాహంగా నాయనా ప్రతి ఒక్కరూ నాయనా ముందుకు వచ్చి ఎవరికి వాళ్ళుగా కేవలం నీ కృప, నీ కనికరము, నీ ప్రణాళిక చొప్పున చక్కనైనా పరిచర్య చేయడానికి నాయనా ఒక్కొక్కరు సాక్ష్యాలు వింటే నాయనా నిజమే ప్రభు, ఏ బిడ్డ నశించిపోవటం మీకు ఇష్టము కాదు. ఒక్క పాప విషయమై పరలోక మంది ఎంతో సంతోషమని మీరే చెప్పారు నాయన. ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా తండ్రి ఓపెన్ హోమ్స్ గా నాయన అనేకమైన కాలేజీలో నాయన చక్కగా క్యాంపులు జరగడానికి ఎంతో కృపగా మీరు వినియోగించుకున్నారు. కేవలం దీని ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు అయ్యా. ఇది నీ కృప, నీ దయ, నీ కనికరం చక్కగా కొనసాగిస్తున్నారు తండ్రి గారు. నీకు వందనాలు, వందనాలు, వేవేలు వందనాలు చెల్లించుకుంటూ నేను ఎంత మంచి కార్యక్రమం జరగడానికి మేమందరము కన్నులారా చూచి ఆనందించడానికి నీవు మా పట్ల చూపు నీ కృపను బట్టి మరొకసారి అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇది ఎప్పటితో ఆగిపోకుండా ఇంకా అనేక మందిగా ప్రభా అనేక మంది స్టూడెంట్స్ దీంట్లో కొనసాగి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం, స్థిరపడే భాగ్యము అనుగ్రహించమని చక్కనని సహాసం కొరకు మరొకసారి
నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన అద్భుతాలు చేసే యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి 40 సంవత్సరాల పరిచర్య 40 నిమిషాల్లో ముగించడం అంటే కష్టం, కానీ కష్టమైనా కొంచెం సహకరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం.